అనగనగనగా విదర్భ రాజకుమారి రుక్మిణి చిన్నప్పటి నుంచే కృష్ణ మహిమలు విని ఆయననే తన భర్తగా కోరుకుంది. కానీ ఆమె అన్నయ్య రుక్మి ఆమెను శిశుపాలుడితో వివాహం చేయాలని నిర్ణయించాడు. అప్పుడు రుక్మిణి ఒక రహస్య లేఖను కృష్ణుడికి పంపింది. ప్రభు, వివాహానికి ముందు గౌరీ దేవాలయానికి వస్తాను, వచ్చి నన్ను అపహరించండి. వివాహ దినం వచ్చింది. రుక్మిణి ఆలయం నుండి బయటకు వస్తుండగా కృష్ణుడు రథంతో వచ్చి రుక్మిణిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు రుక్మిణి అన్నయ్య కోపంతో వెంబడించాడు. యుద్ధం జరిగింది, కానీ కృష్ణుడు అతన్ని ఓడించాడు. తర్వాత ద్వారకలో వారి వివాహం ఘనంగా జరిగింది. ఇది అపహరణ కాదు, ఇది భక్తి గెలిచిన ప్రేమ కథ. భక్తి ఉంటే భగవంతుడు తప్పక రక్షిస్తాడు.